జై తెలంగాణ, జై సింగరేణి. అందరికీ నమస్కారం. వర్క్ షాప్ ఎంప్లాయీస్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. టైం తీసుకొని మా అందరితో మాట్లాడడానికి మీరు వచ్చినందుకు. కాకపోతే మీకు నాకు లొల్లి అవుతుంది, ఎందుకంటే జై తెలంగాణ అంటే ఎవరు చేయలేవడతలేదు, కనీసం జై సింగరేణి అంటే కూడా ఎవరు చేయలేవడతలేదు. ఒక్కసారి జై తెలంగాణ, జై సింగరేణి. థ్యాంక్ యూ. జై హెచ్ఎంఎస్. అందరికీ నమస్కారం. మళ్ళీ ప్రత్యేకంగా మేము ఆలోచించేది ఒకటే, సింగరేణి బతికుంటే, సింగరేణిలో కంటిన్యూస్గా అండర్ గ్రౌండ్ మైన్స్ ఉంటే, ఎక్కువ మంది మ్యాన్ పవర్ వచ్చినట్టయితేనే ఈ ఏరియా మొత్తానికి కూడా సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా సింగరేణి మీద బతుకుతుంది. కానీ రోజు రోజుకి అండర్ గ్రౌండ్ మైన్లు బంద్ చేయాలి, ఓపెన్ కాస్ట్ మైన్లు పెంచుకోవాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మన హక్కులు అనేటటువంటి కాపాడబడవు. కాంట్రాక్ట్ లేబర్స్, ఇప్పుడు మీ దగ్గరే పర్మనెంట్ వర్కర్స్కి కాంట్రాక్ట్ లేబర్కి ఎంత తేడా ఉందో చూడండి. సో సింగరేణి ఉండి సింగరేణి టేకప్ చేసినప్పుడు పర్మనెంట్ వర్కర్స్కి ఉండే ప్రొటెక్షన్ ఉంటుంది. అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంది, 10,000 12,000 అది కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు ఇస్తారు, 2-3 నెలలు లేట్గా ఇస్తారు, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా సింగరేణి అంతా కూడా ఫస్ట్ కాపాడుకుంటే, అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేసుకుంటే, మ్యాన్ పవర్ పెంచుకుంటే ఈ ఏరియా అంతా కూడా ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, ఈ ఏరియా అంతా కూడా మంచిగా నడుస్తుంది అనేది మా ప్రధానమైన ఉద్దేశం. దానికోసము ఎప్పుడైనా కొట్లాడినాం. తెలంగాణ కోసం కొట్లాడుతున్న సమయంలో కూడా సింగరేణిలో ప్రైవేటైజ్ చేయాలంటే ఆనాడు గట్టిగా చెప్పినాం, ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ వాళ్ళు టెండర్ వేయొద్దని చెప్పినాం. చెప్తే చాలా మైన్లకు కూడా టెండర్ వేయకుండా ఇప్పటివరకు కాపాడుకున్నాం. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రైవేటైజ్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ట్రై చేసినప్పుడు కూడా మీరు ఈ ఏరియాలో ఎవరు టెండర్ వేయొద్దని చెప్తే చాలా మైన్స్ కాపాడుకున్నాం. కానీ 1-2 మైన్స్కి ఎండిఓలు ఇచ్చేసి ప్రైవేటైజ్ చేసి ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున దాన్ని టేకప్ చేయాలని చూస్తూ ఉన్నారు. సో ఫండమెంటలీ మేము ఢిల్లీతో కొట్లాడతాం, హైదరాబాద్లో పాలసీ చేసే వాళ్ళతో కొట్లాడతాం, ప్రైవేట్ కాకుండా మేము చూసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ ఇందాక దాకా రియాజ్ అన్న చెప్పినట్టు ఫస్ట్ కార్మిక చట్టాలు దయచేసి చదువుకోండి, ముఖ్యంగా ఆడబిడ్డలు. ఎందుకంటే చాలా ప్రొటెక్షన్స్ ఉంటాయి, చాలా రైట్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్, ఆ ప్రొటెక్షన్స్ మీరు చదువుకొని కొట్లాడి నిలబడినప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు. కాబట్టి దయచేసి కార్మిక చట్టాలు చదువుకోండి. ఇప్పుడు బీజేపీ వచ్చినాక 27 కార్మిక చట్టాలన్నింటినీ కూడా కుదించి ఓన్లీ 4 చట్టాలు చేసి, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నామంటే ఆ 4 చట్టాలని మీరు అమలు చేయొద్దు. ఎందుకంటే ఆ 4 కూడా ప్రజా వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ బెంగాల్లో తీర్మానం చేసిరు అసెంబ్లీలో మేము ఆ చట్టాలు అమలు చేయమని, కేరళలో తీర్మానం చేసిండ్రు, తమిళనాడులో తీర్మానం చేసిండ్రు. అట్లానే మన తెలంగాణలో కూడా ఆ కార్మిక చట్టాలు మేము అమలు చేయమని తీర్మానం చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారితో కొట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ లేబర్ కోడ్స్ 4 లేబర్ కోడ్స్ వస్తే చాలా ఇబ్బంది అవుతుంది, కార్మికులకు రైట్స్ ఉండవు, యూనియన్స్ ఉండవు, మీ తరఫున నిలబడి మాట్లాడే వాళ్ళు ఉండరు. కాబట్టి అవి ఎట్టి పరిస్థితులలో తేవద్దని మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇట్లా అనేక విషయాలు, ముఖ్యంగా కార్మికుల సంక్షేమానికి, వెల్ఫేర్కి సంబంధించిన ఇష్యూస్ మీద మేము ఫోకస్ చేసి పనిచేస్తూ ఉన్నాం. ఇది కార్మికుల అంశం అయితే ఓవరాల్గా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా తెలంగాణలో ఇప్పటికీ కూడా కనీసం ఎవరైనా ఒక ప్రైవేట్ స్కూల్కి పిల్లల్ని పంపాలంటే ఫీజులు కట్టలేని పరిస్థితులలో ఉన్నాం. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఇల్లు గుల్లవుతుంది అనేటటువంటి ఒక భయం అందరినీ కూడా వెంటాడుతుంది. కాబట్టి అది పోవాలంటే ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్, అది ప్రైవేట్ స్కూల్కి పోయినా సరే ఫ్రీగా మీ పిల్లలకు ప్రభుత్వమే చదివించాలి. ప్రైవేట్లో హెల్త్ కేర్ చూసుకున్నా సరే, ఎంత ఖర్చు అయినా సరే గవర్నమెంట్ ఆబ్లిగేషన్ తీసుకోవాలి అన్నది మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. సో ఈ ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్ అనే 2 కూడా రావాలనే టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకున్నాం. తెలంగాణ రక్షణ సేన తరఫున ఆ 2 బలంగా ఇచ్చుకున్నట్టయితే మిగతా అంశాలన్నీ కూడా మీ అంతటా మీరే టేక్ కేర్ చేయగలుగుతారు అనేది నాకు అనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్కి సంబంధించి పొలిటికల్ రిప్రజెంటేషన్ తక్కువ ఉంది. ఎక్కడ కూడా ఎడ్యుకేషన్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ అన్ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది. అందరికీ రావాల్సినట్టు ఈక్వల్గా రైట్స్ వస్తలేవు. కాబట్టి వాటి మీద కూడా బలంగా ఫైట్ చేస్తున్నాం. సో ఈ అన్ని అంశాలతోని మీ ఆడబిడ్డగా, సింగరేణి అంటే నాకు ప్రాణం, మీ అందరికీ తెలుసు. 20 ఏళ్ళుగా నాకు సింగరేణికి విడదీయలేని బంధం ఉంది. సో ఆ పెట్టిన పార్టీ కోసం ఆశీర్వాదం తీసుకోవడం కోసం బాయిబాట అనే కార్యక్రమంతో సింగరేణిలో ఉన్న అన్ని ఏరియాస్ కూడా వెళ్తా ఉన్నాం. మీ అందరి మద్దతు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి టీఆర్ఎస్ పార్టీకి మా హెచ్ఎంఎస్ అన్న, సింగరేణి అన్న కంటిన్యూస్గా మనతో పాటు ఉండి నాకు ఎప్పుడు కష్టకాలం ఉన్న అన్న వచ్చి ఉన్నారు, కార్మికులకు ఎప్పుడు కష్టకాలం ఉన్న అన్న వచ్చి ఉన్నారు. సో టీఆర్ఎస్ పార్టీకి కార్మిక యూనియన్ అంటే హెచ్ఎంఎస్ఏ. సో జై హెచ్ఎంఎస్, జై టీఆర్ఎస్ అనే నినాదంతో సింగరేణి అంతా కూడా తిరుగుతున్నాం. హెచ్ఎంఎస్కు మద్దతు ఇవ్వండి. త్వరలో ఎన్నికలు వస్తాయి సింగరేణిలో. ఇప్పుడైతే ఎన్నికలు లేవు, ఏ యూనియన్స్ లేవు, అందరూ ఈక్వలే. త్వరలో ఎన్నికలు వస్తాయి, వచ్చినప్పుడు హెచ్ఎంఎస్ని బలంగా గెలిపించండి, మీ పక్షాన నిలబడి కొట్లాడతామని మీకు తెలియజేస్తా ఉన్నాం. 5 పాయింట్ సింపుల్ ఎజెండా తీసుకున్నాం, పాంచజన్యం అని టీఆర్ఎస్ నుండి. దాంతో ముందుకెళ్తున్నాం. ఒకటి హెల్త్, ఒకటి ఎడ్యుకేషన్, 3వది మీలాంటి యంగ్స్టర్స్ చదువుకున్న వాళ్ళు
ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్న పిల్లలు ఉన్నారు, రేపు పొద్దున ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటారు. 2 lakhs to 20 crores వితౌట్ బ్యాంక్స్ మనం లోన్స్ ఇవ్వగలగాలి, ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎట్లయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా సంఘాలు చేసిండ్రో అట్లా యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ ఆడపిల్లలకి మగపిల్లలకి చేసి వాళ్ళకి 2 lakhs to 20 crores లోన్స్ ఇవ్వాలన్నది నా టార్గెట్. రైతుల కోసం పనిచేయాలనుకుంటున్నాం, సోషల్ జస్టిస్ కోసం పనిచేయాలనుకుంటున్నాం. కాబట్టి మీ ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చినాం, మమ్మల్ని ఆశీర్వదించి దీవించాలని కోరుతూ మీకు ఏ చిన్న కష్టం వచ్చినా మీతో పాటు ఉంటామని మరొకసారి మాట ఇస్తా ఉన్నాం. అల్టిమేట్గా ఏంటన్నా అల్టిమేట్గా ఇక్కడ యాజమాన్యానికి ఇక్కడ ఉండేటటువంటి మేనేజ్మెంట్కి నేను ఒకటే చెప్తున్నా, ఏ పొలిటికల్ పార్టీ కానీ ఏ యూనియన్ కానీ కార్మికులతో మాట్లాడడానికి వస్తామంటే ఆపేటటువంటి హక్కు మీకు లేదు. మీరు అనవసరంగా ప్రతి గేట్ దగ్గర పోలీసు వాళ్ళని పెట్టుకొని ప్రతి గేట్ దగ్గర తోపులాట చేసి సీన్ క్రియేట్ చేసి మేమేదో డిస్టర్బ్ చేస్తున్నాం అనేటట్టు చేస్తున్నారు. మీరు ఉల్లంఘన చేస్తున్నారు. 2వ రోజు మా పర్యటనలో చూస్తున్నాం, ప్రతి చోట మీరు అడ్డుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ అడుగుతున్నా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రతి చోటికి పోయినారు, మీ రాహుల్ గాంధీ గారు ప్రతి చోటికి పోయినారు. మీరు ఇచ్చిన మాట తప్పితే మేము మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు హక్కుల కోసమే కొట్లాడుతూ ఉన్నాం. మమ్మల్ని ఆపే అధికారం లేదు. రేపు కూడా ఇదే సీన్ రిపీట్ అయితే మాత్రం మేము బరాబర్ కోర్టుకు పోతాం, ఆర్డర్ తీసుకొస్తాం. సింగరేణికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలకు పొలిటికల్ పార్టీస్కి అధికారం ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ ని నిర్విరామంగా కొనసాగించాలని చెప్పి కోరుతూ మళ్ళొకసారి టైం ఇచ్చినందుకు ఓపికగా విన్నందుకు అందరికీ నమస్కారం. జై తెలంగాణ. పంచాయతీ అయితే చేయలేకపోతే జై తెలంగాణ, జై సింగరేణి. థ్యాంక్ యూ సో మచ్.